మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానికుడు అబ్దుల్ గఫార్ సోమవారం పలు రెవెన్యూ సమస్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీతను వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తన భూమికి సంబంధించిన రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. సర్వే నంబర్లు 345, 346, 347లకు సంబంధించిన భూముల్లో అప్పటి రెవెన్యూ అధికారి అక్రమంగా ఆన్లైన్ నమోదు చేయించారని ఆరోపించారు. తన పొలం వద్దకు వెళ్లినప్పుడు కొందరు దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నారని, భూమికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను పరిశీలించి తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ సునీతకు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేసినట్లు అబ్దుల్ గఫార్ తెలిపారు. నా పేరు సయ్యద్ అబ్దుల్ గఫార్ అండి. నేను 2వ వార్డు గ్రామ కాపురస్తులను. నాది వచ్చేసి రెవెన్యూ సమస్యల మీద గత 15 సంవత్సరాల నుంచి నేను విచారణ కోరుతున్నాను. మార్కాపురం టౌన్ లో 345, 346, 347 2B1, 2B2 ఈ నంబర్లలో సర్వే నంబర్లలో అప్పటి 2013లో అప్పటి ఆర్ఐ గారైన ఆర్ఐ కాసిం గారు ఇల్లీగల్ పాస్ పుస్తకాలు వాళ్ళ పేరు మీద, అతని భార్య పేరు మీద, వాళ్ళ బంధువుల పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేసుకుని దానిపైన ఇల్లీగల్ ఎలాంటి డాక్యుమెంట్ కానీ ఏమి లేకుండా అమ్మారు. దాన్ని వచ్చేసి ఈ నాగూరు మాజీ మున్సిపల్ చైర్మన్ నాగూరు మీరావళి మరియు చాతరాజుపల్లి మోహన్ అనువారులు వీట మీద ఎలాంటి నాలా పన్ను కానీ, వెంచర్ అనుమతులు కానీ, లింక్ డాక్యుమెంట్లు కానీ లేకుండా రిజిస్టర్లు జరిపి విచారణకు అడ్డుపడుతూ విచారణ జరపకుండా రాజకీయ కారణాలతో నన్ను ఆపుతూ ఇక్కడ కట్టడాలు ఆ సర్వే నంబర్ల మీద కట్టడాలు జరుగుతున్నాయని చెప్తున్నా కానీ పట్టించుకున్న నాదుడు లేడు. కానీ ఇప్పుడు కూడా నేను కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మా గ్రీవెన్సీల్లో ఈ రోజు కూడా అర్జీ ఇచ్చాను. నా మీద 345, 46లో నేను స్థలం మీదకి పోతే మా ఈ మున్సిపల్ మున్సిపల్ చైర్మన్ గారైన నాగూరు మీరావళి గారు, మాజీ రౌడీ షీటర్ అయిన నా పైకి చంపడానికి ప్రయత్నిస్తే నేను హెచ్ఆర్సీ కోర్టులో కేసు వేశాను. దానికి సంబంధించిన అన్ని నా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్. పోతే దేవరాజుగట్టు గ్రామంలో నా తండ్రి గారు 1950 సంవత్సరంలో ఒక 90 సెంట్ల భూమి కొనుగోలు చేసి వాళ్ళ చెల్లెల దగ్గర, దూర బంధువు చెల్లెల దగ్గర కొనుగోలు చేశారు. మా తాతగారిది కూడా దేవరాజుగట్టు గ్రామం. మా తాతగారికి దేవరాజుగట్టు గ్రామంలో ఆర్ఎస్ఆర్ రికార్డు దాఖలా ప్రకారము 35 ఎకరాలు కలదు. ఆ 35 ఎకరాల్లో పంటలు పండని భూములు, బీడు భూములు కావున అక్కడున్న స్థానికులు కొంతమంది రెవెన్యూ ఉద్యోగుల బంధువుల పేర్ల మీద ఇల్లీగల్ పాస్ పుస్తకాలు జరిపి వాటి పైన వాళ్ళు కూర్చొని మాకు రద్దుపరచమంటే పరచకుండా వాళ్ళు దౌర్జన్యానికి దిగుతున్నారు. దేవరాజుగట్టు గ్రామంలో 500 ఎకరాలు ఇల్లీగల్ పాస్ పుస్తకాలు ఉన్నవి. అక్కడున్న భూమిలో దాదాపు 33% ఇల్లీగల్ పాస్ పుస్తకాలు. అందులో వచ్చేసి ఈ విఆర్ఓ బడేసా అని అతని బినామీలు 150 ఎకరాలు ఉన్నాయి అతని పేరు మీద. అతను అమ్మకాలు జరిపాడు. కానీ విచారణకు అడ్డుపడుతూ రాజకీయ కారణాలు అడ్డుపెట్టి నన్ను నా భూముల మీదకి పోనివ్వకుండా నన్ను అడ్డుకుంటున్నారు.